హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు వీడియోలో ఏంటి అని అంటే మనకు సీనియర్ మేనేజర్ పోస్టులు అన్నమాట. సీనియర్ మేనేజర్ పోస్టులు ఏ క్వాలిఫికేషన్ వాళ్ళకి అని అంటే బీటెక్ సివిల్ చేసిన వాళ్ళకన్నమాట. బీటెక్ క్వాలిఫికేషన్ మ్యాండేటరీ ఇప్పుడు మనం ఈ చెప్పే జాబ్లో. సో ఇంకా ఇందులో డీటెయిల్స్కి వెళ్ళినట్టయితే ఇందులో 48 వేకెన్సీస్ ఉన్నవి. సో ఇది అన్నమాట ఈరోజు వీడియో. ఆల్రెడీ ఇప్పుడు నేను 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ తోని 40,000 సాలరీతోని వీడియో పెట్టాను. దానికి కూడా కామెంట్స్ వచ్చాయి. ఏంటి అంటే మా ఏజ్ ఇంత ఉంది అని ఒక కామెంట్ చేస్తున్నారు. ఒక్కొక్కరేమో ఎస్బీఐ బ్యాంక్ ఉందనుకోండి, నేను ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నా అండి, రిజెక్ట్ అయింది అని చెప్పారు. సో మీరు ఒక్కసారి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్స్ కి మీరు పెట్టే క్వాలిఫికేషన్స్ ఇది సరిపోయాయా లేదా, ఏదైనా క్వాలిఫికేషన్స్ అటు ఇటు ఉన్నప్పుడు కనుక వాళ్లకు రిజెక్ట్ చేసేస్తారనమాట. ఒకసారి దాన్ని అంటే ప్రతిదీ క్లియర్ గా ఒక 2-3 టైమ్స్ క్లారిఫై చేసుకున్న తర్వాత మీరు పంపించండి, మెయిల్ పెట్టండి అనమాట. ఏ జాబ్ అయినా ఇప్పుడు 10th క్లాస్ తో పెట్టాను, ఇంటర్మీడియట్ తో పెట్టాను, తర్వాత బీటెక్ వాళ్ళు బీటెక్ స్టూడెంట్స్ ది కూడా నేను పెట్టాను అనమాట వీడియోస్. ఇంకొకటి ఏంటంటే ఎస్బీఐ బ్యాంక్ కు సంబంధించిన వేకెన్సీస్ కూడా పెట్టాను అనమాట. అవి 2 వీడియోస్ పెట్టాను, మంచి రీచ్ వచ్చింది. ఇప్పుడు మనం పెట్టేది రోజుకొక వీడియో, ప్రతిదీ రోజుకొక వీడియో కాదండి. నాకు ఎలా ఎలా మన వేకెన్సీస్ అనేవి అంటే జాబ్స్ అనేవి రిలీజ్ చేస్తుంటారో, నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయో అవి మీకు వెంట అందిస్తుంటాను. ఒక్కొక్క రోజు 3 వీడియోస్ కూడా పెడతాను అనమాట. ఇప్పుడు టోటల్ గా మనం ఈ వేకెన్సీస్ సంబంధించిందే చేస్తున్నాం, జాబ్స్ సంబంధించి చేస్తున్నాం కాబట్టి మనకు రిలీజ్ అయిన దాన్ని బట్టి నేను ఎంత తొందరగా పెడితే మీరు అన్ని రోజులు. ఇప్పుడు 31st ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ తో ఉంది. ఇప్పుడు పెట్టే ఈ మేనేజర్ పోస్ట్ కి వచ్చేసి కూడా మనకు ఫిబ్రవరిలో ఉంది అనమాట. సో డేట్ ఏంటి అనేది పంక్చువల్ గా ప్రతిదీ నేను A to Z నేను ఇందులో చెప్తూ ఉంటానండి. ఏ క్వాలిఫికేషన్ బట్టి మన సాలరీస్ ఎలా ఉంటవి, ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎందులో ఇది లిమిటెడ్ కంపెనీయా ఏం కంపెనీ అనే దాని గురించి కూడా క్లియర్ గా నేను చెప్తాను. ఈ రోజు 2 వీడియోలు పెట్టానండి. సో అంటే వచ్చిన నోటిఫికేషన్ బట్టి ఒక్కొక్క రోజు 3 కూడా పెడతాను, మీరు చూస్తూ ఉండండి. నేను ముందే థంబ్నెయిల్ పైన అన్ని మెన్షన్ చేసి పెడతాను. బీటెక్ స్టూడెంట్స్ కి, తర్వాత 10th క్లాస్ తోని, పోస్ట్ ఆఫీస్ లో, రైల్వేలో ఇలా పెట్టేది థంబ్నెయిల్ లో పెడతాను. కాబట్టి తప్పకుండా వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి అండి. ఒక లైక్ ఇవ్వండి, ప్లస్ షేర్ చేయండి అనమాట. ఇప్పుడు మనం పెట్టే వీడియోస్ అన్ని ఎంప్లాయ్మెంట్ కాబట్టి అఫ్ కోర్స్ ఇంజనీరింగ్ లేటెస్ట్ గా అయిపోయిన వాళ్ళది వాళ్ళకి 2022 ఉంటది. వాళ్ళకి కొంచెం టైం ఉంది. 30 వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి ఇంజనీరింగ్ కంప్లీట్ అయినాక కూడా జాబ్స్ రాని వాళ్ళు చాలా విసిగి ఉంటారు. సో వాళ్ళకు కనుక మీరు షేర్ చేస్తే ఒక్కరికి, మన ద్వారా ఒక్కరికి రీచ్ అయినా, ఒక్కరు ఇందులో జాబ్ లో జాయిన్ అయినా కానీ ఎంతో హ్యాపీ విషయం కదండి. ఒకరికి లైఫ్ ను మన ద్వారా వెళ్ళింది అని అంటే అది ఎంతో సంతోషం అనిపిస్తుంటది కదా. సో అందుకని చెప్పేసి ఇక మనం వీడియోలోకి వెళ్దామండి. ఇక ఇవి సీనియర్ మేనేజర్ పోస్టులు అనమాట. దీని క్వాలిఫికేషన్ చెప్పాను. బీటెక్ సివిల్ చేసిన వాళ్లకు ఈ పోస్టులు అనమాట అర్హులు. దీనికి ఏజ్ వచ్చేసి 38 ఏజ్ టు 48 ఏజ్ అనమాట. లింక్ మొత్తం నేను డిస్క్రిప్షన్ లో ఫుల్ గా ఇచ్చేస్తాను. మీరు లింక్ ఓపెన్ చేసుకొని గూగుల్కి వెళ్ళి ఆ లింక్ ఓపెన్ చేసుకున్నారనుకోండి, మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. దీని పోస్టులు అఫ్కోర్స్ ఇప్పుడు రీసెంట్ గా మన బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అయి ఉండొచ్చు. తర్వాత బీటెక్ అయిపోయి ఇంకొక 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఇంకా మంచి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పాపం వాళ్ళ ఏజ్ కూడా అయిపోతూ ఉంటది కాబట్టి. సో ఒక 2 ఇయర్స్ అలా చేసి ఉన్నారనుకోండి, ఈ దీంట్లో మంచి అంటే ప్రాముఖ్యత ఇస్తారనమాట వాళ్ళకి, ఆ స్టూడెంట్స్ కి, ఆ ఎంప్లాయీస్ కి. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటి అంటే ఇది లిమిటెడ్ కంపెనీ. తర్వాత ఇది ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించిన రోడ్స్ అండ్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు చూడండి, వాటికి సంబంధించిన ఈ పోస్టులు అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 38 to 48 అనమాట. ఏజ్ వాళ్ళు ఇందులోకి అర్హులు. అఫ్ కోర్స్ ముందు వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, కాకపోతే ఇది ఫ్రెషర్స్ కాదు, ఒక 1-2 ఇయర్స్ జాబ్ చేసిన వాళ్ళకు కూడా అయి ఉండొచ్చు. మీరు అలా అని చెప్పేసి ఫ్రెషర్స్ అప్లికేషన్ పెట్టుకోకుండా ఉండకండి, అందరూ పెట్టుకోండి. కాకపోతే ఎక్కడైనా ఒక 1 ఇయర్ చేసినా కానీ మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ తోని మీకు జాబ్ లో జాయిన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. ఏ పోస్టులు ఉన్నవి ఇందులో? మేనేజరు, డిప్యూటీ మేనేజరు, జనరల్ మేనేజరు, తర్వాత సీనియర్ జనరల్ మేనేజర్, ఇలాంటి పోస్టులు అనమాట. టోటల్ గా వచ్చేసి
ఇందులో వేకెన్సీస్ వచ్చేసి 48 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. సాలరీ ఒక్కొక్క పొజిషన్ బట్టి సాలరీస్ ఇందులో ఉంటవి. 70,000 నుంచి 2 lakhs, తర్వాత 80-90,000 నుంచి 2 lakhs 60-80,000 వరకు కూడా సాలరీస్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మనం చేయాల్సిందంటే ఏంటంటే బీటెక్ సివిల్ చేసిన వాళ్ళు నేను చూసానండి. అఫ్ కోర్స్ మా ఇంటి దగ్గరైనా చాలా పిల్లలు సివిల్ చేసి ఉన్నారు. అసలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో వాళ్ళు ఎక్కడెక్కడో చేస్తున్నారు, అంటే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది వాళ్ళకి, కాకపోతే మంచి పొజిషన్, మంచి ప్లాట్ఫామ్ దొరకట్లేదు అనమాట. సో ఇప్పుడు మన వీడియో నుంచి వెళ్ళినట్టయితే వాళ్ళు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. అఫ్ కోర్స్ ఒక 200-300 మెంబర్స్ ఇందులో అప్లికేషన్ పెట్టుకుంటే కనీసం ఒక 10 మెంబర్స్ కైనా వస్తుంది కదా. సో నా ఒపీనియన్ అనమాట, నా మోటో కూడా అదేనండి. ఈ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయి ఊరికనే ఉండి అసలు ఏం చెయ్యాలో తోచని వాళ్ళ కోసము ఇప్పుడు మనం చేసే NSTI లో కోర్సెస్, తర్వాత జాబ్స్ అన్నమాట ఇప్పుడు చేసేది. అట్ ద సేమ్ టైం నేను NSTI లో ఉండే కోర్సెస్ కూడా మళ్ళీ మళ్ళీ పెడుతూనే ఉంటాను. అలా NSTI తోనే మనము ముందుకు వచ్చాం కాబట్టి తప్పకుండా NSTI లో ఏమేం కోర్సెస్ అంటే న్యూ బ్రాండ్ అండ్ న్యూ కోర్సెస్ అనేవి లాంచ్ చేస్తూనే ఉన్నారు. సో నేను అవి కూడా పెడతానన్నమాట. ఇక ఈ వీడియోలోకి వెళ్ళినట్టయితే చెప్పాను కదండి, ఇందులో పొజిషన్స్ బట్టి ఉంటాయి అనమాట. సీనియర్ మేనేజర్స్ ఉన్నారు, వాటికి 21 వేకెన్సీస్ ఉన్నవి. తర్వాత డిప్యూటీ మేనేజర్ ఉన్నాడు అనమాట. డిప్యూటీ మేనేజర్ కి ఒక 7, తర్వాత జనరల్ మేనేజర్ కి ఒక 5, తర్వాత సీనియర్ జనరల్ మేనేజర్ కి ఒక 10, అలా ఉన్నాయి అనమాట వేకెన్సీస్. సో వాళ్ళ సాలరీస్ ఎలా ఉంటాయంటే, మేనేజర్ ఉన్నారనుకోండి, వాళ్లకు ఫస్ట్ స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 70,000 to 2 lakhs వరకు ఉంటుంది. తర్వాత డిప్యూటీ మేనేజర్ ఉన్నారనుకోండి, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉన్నారనుకోండి, వాళ్లకు 80,000 స్టార్టింగ్ సాలరీ, 2,20,000 వరకు కూడా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి. అఫ్కోర్స్ ఇప్పుడు ఫ్రెషర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి స్టార్టింగ్ సాలరీ ఒక 1-2 months, అంటే ఏంటి వాళ్ళ జాబ్ కు సంబంధించిన స్ట్రక్చర్ వీళ్ళకి ఏంటి అని తెలియడానికి, ఇప్పుడు రోడ్స్ ఉంటాయి కదా, హైవే, బ్రిడ్జెస్, రోడ్స్, దాంట్లో అన్నమాట పొజిషన్ అన్నమాట ఈ జాబ్. సో దాన్ని బట్టి వాళ్ళకు స్టార్టింగ్ అయితే మనకు మినిమం సాలరీ నేను చెప్పేది అనమాట 80,000 జనరల్ మేనేజర్ కి, డిప్యూటీ జనరల్ మేనేజర్ కి 80,000 to 2,20,000. అలాగే జనరల్ మేనేజర్ ఉంటారు కదా, సో జనరల్ మేనేజర్ కి వచ్చేసి 90,000 స్టార్టింగ్ సాలరీ ఉంటుంది, 2,40,000 హై సాలరీ అనమాట. అఫ్కోర్స్ అది నేను చెప్పాను కదా ఇందాక చెప్పినట్టు, మన ఎక్స్పీరియన్స్ ని బట్టి ఆ సాలరీస్. మళ్ళీ తర్వాత సీనియర్ జనరల్ మేనేజర్ ఉన్నారనుకోండి, 1 lakh ఉంటుంది స్టార్టింగ్ సాలరీ, ప్లస్ 2,80,000 అలా ఉంటుంది అనమాట. ఇంకా చాలా అలవెన్సెస్ అన్ని కలిపి చాలా ఉంటుంది. సో ఇది మంచి పొజిషన్, మంచి ప్లాట్ఫామ్ అనమాట. అంటే అఫ్కోర్స్ మీరు జాబ్ లో సెర్చ్ చేసే వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు నోటిఫికేషన్ పడింది, ఈ రోజు పడ్డదా రేపు పడ్డదా మీకు తెలియదు. సో ఈ రోజు పడ్డది కాబట్టి దీని అప్లికేషన్స్ ఆన్లైన్ లో మనము పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్స్ వచ్చేసి మనకు 15th స్టార్ట్ అవుతున్నాయండి, December 15th స్టార్ట్ అవుతున్నది. తర్వాత వచ్చేసి February 6th వరకు మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. దీనికి నేను కరెక్ట్ గా నేను చెప్పేది ఏంటంటే, అది మీకు మాత్రం అప్లికేషన్స్ ఆన్లైన్ లో ఎప్పుడు ఓపెన్ అవుతుంది లింక్ అనేది 15th అనమాట. ఈ రోజు నేను ఇది వచ్చేసి నేను రేపు మార్నింగ్ 8 o'clock పోస్ట్ చేస్తాను. సో పోస్ట్ చేయగానే మీరు లింక్ ఓపెన్ చేసి చూడకండి, ఎందుకంటే ఓపెన్ అవ్వదు, ఎప్పుడు 15th ఓపెన్ అవుతుంది కాబట్టి 15th ఒకసారి మీరు అంటే అలర్ట్ అయిపోయి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని కొంచెం చూసి పెట్టుకోండి. 15th ఓపెన్ అవ్వగానే మీరు ఎంత త్వరగా హరియప్ అవుతే అంత తొందరగా మీకు జాబ్ దొరికే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక దగ్గర వేకెన్సీస్ ఉన్నాయంటే వేల మంది, లక్షల మంది అప్లికేషన్స్ పెట్టుకుంటూనే ఉంటారు కదా. సో అప్పుడు సీనియర్ ని బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి వాళ్ళని తీసుకుంటారు. మీరు ముందు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు ముందు ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి చాలా lakhs of మెంబర్స్ జాబ్స్ లేకుండా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ వెబ్సైట్ కి వెళ్ళి అన్ని చూసుకొని పెట్టుకోండి. 15th నుంచి మనకు ఆన్లైన్ లో ఈ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా SC ST ఫీమేల్స్ కి కూడా కొంచెం సడలింపు, ఏజ్ సడలింపు ఉంటుంది. ఓబీసీకి అంటే దీనికేమో 5 years ఉంటుంది, SC ST ఫీమేల్స్ కి. మళ్ళీ తర్వాత ఓబీసీకి మాత్రం 3 years ఏజ్ సడలింపు ఉంటుంది అనమాట. ఇదన్నీ సేమ్ యాజ్ యూజువల్ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ లో ఇలానే ఉంటుంది. ఇది లిమిటెడ్ కంపెనీ కాబట్టి రోడ్స్ అండ్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు కదా, సో దాంట్లో వేకెన్సీస్ కాబట్టి
మీ పొజిషన్ కూడా 1 by 1 చెప్పాను. మీరు ఒకసారి మంచిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కరెక్ట్ గా వినండి, క్లియర్ గా అర్థమవుతుంది. నేను వెబ్సైట్ వచ్చేసి ఆ లింక్ మొత్తం టోటల్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ 15th కూడా ఆ అప్లికేషన్స్ పెట్టినప్పుడు నేను ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తానండి. కోర్స్ నా కోసం అని కాదు, ఒకసారి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏమైనా కాంటాక్ట్ నెంబర్ అలాంటిది ఇస్తే గనక 15th రోజు తప్పకుండా మళ్ళీ మీకు రీల్ చేసి పెడతాను. మీరు చూస్తూ ఉండండి మన ఛానల్ని. భార్గవీస్ అండ్ కిచెన్ వ్లాగ్స్ అన్నమాట. భార్గవీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ ఛానల్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇది అన్నమాట ఈరోజు వీడియో. తప్పకుండా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. ఇది ఎందుకంటే మీరు అఫ్కోర్స్ మీరు ఇప్పుడు షేర్ చేయడానికి కాంపిటీషన్ అనుకోవడానికి లేదండి. అఫ్కోర్స్ మీకు ఆ క్వాలిఫికేషన్ లేకుండా ఉండి సివిల్ చేయని వాళ్ళకైతే వేస్టే కదా. సో ఆ స్టూడెంట్స్ చూసినా, మీ పెద్దవాళ్ళు పేరెంట్స్ ఎవరు చూసినా కానీ స్టూడెంట్స్ కు షేర్ చేయండి. జాబ్ కావాలి అనుకున్న వాళ్ళకు షేర్ చేయండి అనమాట. ఇది ఈ రోజు వీడియో. ఎలా అనిపించి తప్పకుండా కమెంట్ పెట్టండి. మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో రాయండి, నేను తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తాను. ఇది ఈ రోజు వీడియో అండి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 1st వీక్ వరకు మనకి ఛాన్స్ ఉంది, నేను చెప్పాను కదా ఇందాక. సో ఇది అన్నమాట. ఇంకొక విషయం అండి, ఇది 15th మనకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ ఆన్లైన్ లో లింక్ ఓపెన్ అవుతుంది. 13th ఫస్ట్ వరకు ఎగ్జాక్ట్ గా నేను చూసి చెప్తున్నాను. 13th ఫస్ట్ డే అంటే జనవరి 13th రోజు మనకి అప్లికేషన్స్, లాస్ట్ అప్లికేషన్స్ అన్నమాట. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. 2 పార్ట్స్ లాగా చేశారు. ఒకటి రిటర్న్ టెస్ట్, ఇంకొకటి వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. సో 2 టెస్టులు ఒకటి క్వాలిఫై అయితే ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. మీకు దొరుకుతుంది, తప్పకుండా ట్రై చేయండి. సో సివిల్ వాళ్ళు. ఇది అన్నమాట ఈ రోజు వీడియో. మీకు ఎలా అనిపిస్తుంది తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.